searching for a longer day. People feeling like the light has just come. We must never stop. Hi, hello, good morning. Welcome back to my channel Adi Radhi. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ రోజు ఏంటబ్బా ఇలా ఉంది రాదా అనుకుంటున్నారా? సో మీ అందరి కోసం నేనైతే హోమ్ టూర్ తెచ్చేసానండి. సో చాలా మంది అడిగినారు అక్క హోమ్ టూర్ చేయండి అక్క అనేసి. బట్ నాకైతే కుదరలేదు హోమ్ టూర్ చేయడానికి. సో ఈ రోజు కుదిరిందండి హోమ్ టూర్ చేయడానికి నాకైతే. సో ఓకేనా, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అనమాట. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాగే దాన్ని సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. ఇంకా మంచిగా మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ వీడియో అయితే చివరి వరకు చూడండి అబ్బా. చూస్తే కనుక మీకు నచ్చుతుందో లేదా అర్థమైంది. వీడియో వరకు చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుంది కదా, లైక్ చేయండి వీడియో నచ్చితే కనుక. ఓకే, ఇప్పుడైతే నేనైతే మీకు హోమ్ టూర్ చూపిస్తానండి. హోమ్ టూర్ చూపించేసాక ఏంటక్క అలా ఉంది హోమ్ అయితే అసలు ఎవరు అనుకోవద్దండి. ఏంటంటే ఉన్న దాంట్లోనే కదా మాకున్నది, ఇది మేము ఇదే చూపిస్తాం అనమాట. సో ఇన్ని రోజులు కూడా మీరు ఏమంటారో ఏమనుకుంటారో అని మాత్రమే నేనైతే వీడియో పోస్ట్ చేయలేదు. బట్ తప్పట్లేదు, పోస్ట్ చేయాల్సి వస్తుంది నేనైతే ఈరోజు హోమ్ టూర్ అయితే. అండ్ నాది చిన్న రిక్వెస్ట్ అనమాట, హోమ్ టూర్ చేశాక ఎవరైతే కామెంట్స్ అయితే బ్యాడ్ గా పెట్టొద్దండి, ఎవరైతే బ్యాడ్ కామెంట్ అయితే చేయొద్దండి. నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటంటే ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళకు ఉంటుంది, మాకున్న దాంట్లో మేము ఉంటున్నాము అంతేగాని బట్ అలా ఉంది ఇలా ఉంది అనేది ఎవరైతే అనుకోవద్దండి. ఓకేనా, సరే ఇప్పుడైతే నేనైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ అందరికి నా హోమ్ టూర్ అయితే చూపించేస్తాను. ఖచ్చితంగా అయితే మీరు చూడండి చివరి వరకు. నచ్చుతుంది అని 100% ఇవ్వలేను, బట్ నాకైతే నా హౌస్ నాకు నచ్చుతుంది. బట్ మీకు నచ్చాలని ఇంకైతే గ్యారంటీ లేదు కదా. ఓకేనా, ఇప్పుడైతే నేనైతే హోమ్ చూపించేస్తాను మీ అందరికి కూడా. సో స్టార్టింగ్ అయితే ఇక్కడ అండి, ఇక్కడ నుంచి మేము మా హౌస్ అయితే ఫ్రంట్ బ్యాక్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి మా బావగారు వాళ్ళు ఉంటారు, బ్యాక్ సైడ్ అయితే మేము ఉంటాము. అది నేను అత్తయ్య మామయ్య ఉంటాం అనమాట. సో ఇక్కడ నుంచి మా హోమ్ అయితే, సో ఇది మా హౌస్ స్టార్టింగ్ ఎంట్రన్స్. అండ్ వచ్చేసి ఇది మా హాల్ అండి, చిన్న హాల్, పెద్ద హాల్స్ కాకుండా చిన్న హాల్స్ అనమాట. అంటే ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోయారు ఇద్దరు అన్న తమ్ముళ్ళు. సో అందుకనేసి ఇలా వచ్చింది అనమాట, చిన్న హాల్ మాది. సో ఇక్కడ వచ్చేసి దివాన్ కట్టేశారు అనమాట. ఇది వచ్చేసి అమ్మ ఇప్పించింది మ్యారేజ్ అయిపోయినాక నాకు. అండ్ ఇక్కడే అండి మా వ్రతం జరిగింది కూడా, అంటే ఈ ప్లేస్ లోనే వ్రతం జరిగింది. అప్పుడు ఇది లేదనమాట వ్రతం జరిగినప్పుడైతే. సో అందుకనేసి ఈ స్టిక్కర్స్ అన్ని కూడా ఆది వచ్చేసి మ్యారేజ్ తెప్పించాడు. అప్పుడు బట్టలు పెట్టడానికి కుదరక తను పెట్టలేదు. పెళ్లి అయిపోయాక నేను సెట్ చేశాను ఇవన్నీ కూడా. సో ఇది దివాన్ అయితే అమ్మిప్పించేసింది అనమాట. సో మా చిన్న హాల్ అండి ఇది. ఇక్కడే మా అత్తయ్య గారు, అక్కడ మా మామయ్య గారు మంచం వేసుకొని పడుకుంటారు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మా ఫ్రిడ్జ్, మా బుడ్డి ఫ్రిడ్జ్ అనమాట. అందరూ ఇప్పుడు పెద్ద డబల్ డోర్ ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా. సో మాకైతే అలా కాదండి, చిన్న ఫ్రిడ్జ్. ఇక్కడ దివాన్ కాటు, అక్కడ ఫ్రిడ్జ్, ఇక్కడ వచ్చేసి 2 స్టూల్స్ ఉంటాయి మావి. ఇదే మా చిన్న హాల్ అయితే. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మా అత్తయ్య గారు, ఇక్కడ వచ్చేసి మా మామయ్య గారు పడుకుంటారు. ఈ దివాన్ కాట్ మీద సెట్స్ అనేది నేను దాచిపెట్టేశానండి, ఎందుకంటే అత్తయ్య పడుకుంటుంది కదా. సో అత్తయ్య పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనేసి తీసి దాచిపెట్టేశాను అనమాట గుట్లో. సో ఇది ఒక్కటే ఇక్కడ పెట్టాను, అందుకని అత్తయ్య పడుకుంటారు కదా అనేసి ఇక్కడ పిల్లోస్ పెట్టలేదు. ఇంకా వాటిని యూజ్ చేయలేదు కూడా. సో అలానే కొత్తగా ఉండిపోయాను నా దగ్గర అయితే. సో నెక్స్ట్ అయితే మా వంటగది చూపించేస్తాను. వంటగది చూసైతే ఎవరు భయపడకండి, ఓకేనా. సో ఇది వచ్చేసి మా వంటగది అనమాట. సో ఇది వచ్చేసి మా చిన్న వంటగది, మా చిన్న హాల్, మా చిన్న వంటగది అండి. ఎవరైతే తప్పుగా అయితే అనుకోవద్దు, నాకున్నదే నేను చూపిస్తున్నాను, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మా దేవుడి గది అనమాట. మీరందరూ అడిగారు రాధా గారు దేవుడి గది వంట ఇటు చూపించు, దేవుడి గది వంటగది పక్కనే ఉంది ఏంటంటే, సరే అంటే ఇక్కడ ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యాం కాబట్టి సో అందుకనేసి ఇక్కడ దేవుడి గది వచ్చింది. ఇక్కడ వచ్చేసి గ్యాస్ వచ్చింది అనమాట. పూజ చేయగా 3 days అవుతుందండి. సో దాన్ని మీరు మెస్సీగా ఉంది ఏమైతే అనుకోవద్దు. సో ఇది మా చిన్న దేవుడి గది. మీ అందరికి లాస్ట్ లాగ్లలో చూపించేస్తున్నాను నేను మా దేవుడి గది కూడా, ఓకేనా. అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మా ఇదే అండి నా చిన్న వంట గది మొత్తం కూడా. సో ఇవన్నీ అయితే రోజు వాడుకునే మన పప్పు డబ్బాలు అండ్ ఉప్పు చక్కెర అవన్నీ ఉంటాయి కదా. సో అవి ఇవైతే ఓకే. ఇవి వచ్చేసి మనం రోజు వాడుకుంటాం కదా పప్పు డబ్బాలు అండ్ రోజు వాడుకునే అంటే మనం వంట చేసుకునే వాటికి యూజ్ చేస్తాం కదా. సో అదనమాట ఇవైతే గనక.
సో అందరి ఇళ్ళల్లో ఉండేయండి, మా ఇంట్లో అయితే వెరైటీగా అంటూ ఏం ఉండదు అనమాట ఇక్కడైతే. సో ఇది వచ్చేసి చింతకాయ తొక్కు, ఇది వచ్చేసి కారం, ఉప్పు, చక్కెర, పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ఇవైతే అవి ఇవన్నీ ఏంటంటే పెద్ద పెద్ద అనమాట, రవ్వ అండ్ కందిపప్పు అవన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇది వచ్చేసి మిక్సీ అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ అన్ని చిన్న చిన్న డబ్బాలు పెట్టేస్తున్నారు. ఇవన్నీ కూడా మేము డైలీ యూజ్ చేసుకునే సామాన్ అండి మొత్తం కూడా. సో అవన్నీ ఇంకా అలానే పెట్టేస్తున్నాం. లాస్ట్ బ్లాగ్ లో వచ్చేసి ఎవరో అడిగారండి నన్ను, అక్క ఇవి షీట్సా అనేది. షీట్ కాదండి, ఓన్లీ న్యూస్ పేపర్ అనమాట. సో ఇలా ఉంది న్యూస్ పేపర్ అయితే. సో షీట్ అయితే కాదండి, ఓకేనా. మీరు గుర్తుపెట్టుకోండి, మీకోసం గుర్తు తెచ్చుకొని మరి చెప్తున్నాను నేను. ఇవన్నీ కూడా మేము రోజు వాడుకునే ఐటమ్స్ అనమాట, ప్లేట్స్, గ్లాసులు అవన్నీ కూడా. సో ఇదండి నా చిన్న వంటగది, ఓకేనా. బాగుంది అనుకుంటున్నాను. బాగుంది, మీకు నచ్చితే ఎవరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొత్తగా చూసిన మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, కనబడుతుంది కదా మీకు మొత్తం చూపించవా. సో మొత్తం అయితే ఇదండి నా వంటగది అంతా కూడా. సో ఓకే, వంటగది అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఒకసారి చెప్తాను. సో ఇప్పుడైతే నేనైతే బెడ్రూమ్ చూపిస్తా అండి. సో ఏంటంటే చిన్నదే, పెద్దది కాదు. సో మీరైతే ఎవరు కూడా ఏమి అనుకోవద్దు, ఇన్నిసార్లు చెప్తున్నాను పదే అనేసి, నాకు అలవాటు అయిపోయింది అనమాట. సో ఇదనమాట మా చిన్న వంటగది, మా చిన్న హాలు. ఇక్కడే అంతా మా నందిని, నాని, మేమందరం ఇక్కడే సరిపోతుంది అనమాట మాకు. పెద్ద హౌస్ ఏంటంటే ఇది అయితే కట్టుకుంటే పెద్దదే అవుతుంది అనమాట హౌస్. బట్ కాకపోతే ఫ్రంట్ వచ్చేసి మా బావగారు, బ్యాక్ వచ్చేసి మా మామయ్య, మేము ఉంటున్నాము. సో అందుకనేసి హాఫ్ లో ఇద్దరు ఉండాలి కదా. సో అందుకనేసి హాఫ్ లో ఇద్దరు ఉంటున్నారు అనమాట, అన్న తమ్ముళ్ళు ఇద్దరు. ఓకే అండి, ఇప్పుడైతే మనం బెడ్రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా ఏంటంటే సంగతులు, మీకు వీడియో నచ్చితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వచ్చేసి నేను క్వశ్చన్ అండ్ బ్లాగ్ ఆన్సర్ చేద్దాం అనుకున్నాను. సో మీరు ఎవరైనా క్వశ్చన్స్ అడుగుతారనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే వాటికి చూసి మీకు ఆన్సర్ చేస్తాను ఖచ్చితంగా. మళ్ళీ చెప్పాను కదా, అడిగేవి అడగండి, పక్కన వాళ్ళ గురించి అయితే అస్సలు అడగవద్దు నన్ను, ఓకేనా. ఇప్పుడైతే మనం మా బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఇది మా బెడ్రూమ్ అనమాట. సో బెడ్రూమ్లోకి వెళ్ళిపోదామా. సో ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అండి. మీ అందరికి తెలుసు కదా నేను వీడియో షూట్ చేసుకునేది అక్కడే అనేసి. నేనైతే వీడియో షూట్ చేసేది ఇక్కడే అండి. ఏంటంటే ఈ స్టిక్కర్ కూడా అది వచ్చేసి మీషోలో తీసుకున్నారు అనమాట. నేను చెప్పాను లాస్ట్ టైం, చాలా మంది అడిగారు ఆ స్టిక్కర్ని, అక్క ఎక్కడ తీసుకున్నారు అక్క స్టిక్కర్ అనేసి. బట్ మీషోలో తీసుకున్నా అండి. లింక్ అడిగారు కానీ కాకపోతే బట్ లింక్ అయితే తెలియదండి. తీసుకొని కూడా చాలా రోజులు అయిపోయిందంట. సో లింక్ అయితే తెలియదండి, సారీ ఏమనుకోవద్దు. జస్ట్ అదంతా కూడా విడివిడిగా వచ్చిందనమాట. దాన్ని అంతా నేను డిస్ప్లే చేసుకున్నాను నీట్గా. ఏసీ మీద కూడా మొత్తం నేను డిస్ప్లే చేశాను, అండ్ పైన కూడా. సో ఇది అంతవరకు ఏమంటారు, నేను డిస్ప్లే చేసుకున్నాను అండి నీట్గా. నేను స్టిక్కరింగ్ వేసినవి, బట్ అందుకనేసి అంత బాగున్నాయి అవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా టీవీ, ఓకేనా. ఇది మా టీవీ అండి, మీ అందరికి తెలుసు కదా మా టీవీ అని చెప్పడానికి ఏముంది. సో ఇది మా టీవీ. అండ్ ఇది వచ్చేసి రాధాకృష్ణ బొమ్మ. ఇవన్నీ కూడా నా మ్యారేజ్కి నాకు ఇంటి దగ్గర వచ్చినాయి అనమాట గిఫ్ట్స్ ఇవన్నీ కూడా. సో నేను వస్తూ ఇక్కడ తీసుకొచ్చాను, బాగున్నాయి కదా ఇక్కడ బాగుంటాయి అనేసి. ఏంటంటే అక్కడ అమ్మ దగ్గర ఇప్పటికే ఫుల్ అయిపోయి ఉన్నాయి, తీసుకురావడానికి ఏం లేదు. సో అందుకనేసి నేను ఇక్కడ తీసుకొచ్చాను. బాగుంది కదా, చాలా బాగుందండి రాధాకృష్ణ బొమ్మ. అండ్ బనానా తింటారా, బనానా నిన్ననే తెచ్చాను అనమాట కూరగాయలకు వెళ్ళిన రోజు అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇంకొక రాధాకృష్ణ బొమ్మ అనమాట. సో ఇది కూడా మ్యారేజ్కి వచ్చింది, బట్ అన్నీ అలా పెట్టేసిన్నాను నీట్గా. సో ఇది వచ్చేసి కనిపిస్తుందా. సో ఇది వచ్చేసి మా ఎంగేజ్మెంట్ పిక్ అనమాట. సో ఇది మా ఫ్యామిలీ మొత్తం, ఇదే అండి మా ఫ్యామిలీ. ఫ్యామిలీ ఎంతమంది ఉంటారు అదా ఏంటి అనేసి అడిగారు కదా. సో ఇదంతా కూడా మా పెద్ద ఫ్యామిలీ అనమాట. సో ఇదే అండి మా మామయ్య, మా అత్తయ్య, నేను, మా వదిన, మా బుజ్జక్క, మా ఆయన, మా బావగారు, మా అన్నయ్య, వాళ్ళిద్దరు పిల్లలు, వీళ్ళిద్దరు పిల్లలు అండి. ఇది మా పెద్ద ఫ్యామిలీ అనమాట, ఓకేనా. ఆపవా చెప్పాను కదా మా పెద్ద ఫ్యామిలీ అనమాట. సో ఇదనమాట.
సో అదండి, మీ అందరికి తెలుసు కదా. వీళ్ళందరూ కూడా నేను నందిని అయితే మీరు రోజు చూస్తూనే ఉంటారు. సో అనుష వైష్ణవి చాలా తక్కువ కనపడడం. వీళ్ళిద్దరు ఏంటంటే మాకు భయపడరు, కానీ నా వీడియోస్కి అయితే ఖచ్చితంగా భయపడుతున్నారు అండి. వీడియోస్లో కనపడడానికి భయపడుతున్నారు వీళ్ళిద్దరు అయితే. సో అదనమాట. సో అది ఇప్పుడైతే సో ఇది వచ్చేసి నెక్స్ట్. ఈ ఫోటో ఎవరు అనుకుంటున్నారా? నేను కూడా ఫస్ట్ గుర్తుపట్టలేదండి. ఈ ఫోటో వచ్చేసి మా నందిని అంట. బాగుంది కదా, చిన్నప్పుడే బాగున్నారు పిల్లలు ఇద్దరు అయితే. సో చాలా ముద్దుగా ఉంది చిన్నప్పుడు నందిని. సో అది ఇక్కడైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం చూపించేసి అంతా. సో ఇవన్నీ కూడా మా సామాన్ అండి. అంటే ఒకదాని కింద ఒకటి పెట్టున్నాం అనమాట. సో అందుకనేసి మీకు కొద్దిగా కనిపిస్తున్నట్టున్నాయి. బట్ ఇవన్నీ రాగి బిందెలు అండి. మీకు తెలుసు కదా, రాగి బిందెలు అండ్ బకెట్ పెద్ద డేష. మా అత్తయ్య ఇక్కడ రాగి బిందెలు రాగి చెంబులు ఎక్కువగా ఉన్నాయి. సో అంటే అప్పుడు వాళ్ళు కదా, సో వాళ్ళ దగ్గర ఎక్కువగానే ఉంటాయి అనమాట అవైతే. సో ఇవన్నీ రాగి బిందెలు అండ్ రాగి బకెట రాగి డేష అనమాట. సో అవన్నీ కూడా మొన్ననే అండి దసరా వస్తుంది కదా అనేసి నీట్ గా తీసి తుడిచి పెట్టాను. నేనైతే తుడిచి పెట్టానంటే లాస్ట్ టైం ఉగాదికి తోమే అనమాట. ఈసారి తోమే ఓపిక లేక నేను తోమలేదండి. సో అందుకనేసి జస్ట్ తుడిచి పెట్టాను అనమాట నేనైతే. సో ఇవైతే అమ్మిప్పించినాయండి. అంటే పెళ్ళైనాక వచ్చేటప్పుడు శారీ తీసుకొస్తారంటారు కదా, సో అప్పుడు ఇవన్నీ అమ్మిప్పించింది అనమాట. ఏం రాధా గారు ఇవే ఉన్నాయనుకుంటారా? ఇవి తీసుకునేసరికే సుమారుగా అయిందండి. సో అప్పుడు ఇప్పించింది అమ్మ, జస్ట్ లైట్ గా ముఖ్యమైనవి ఇప్పించింది అనమాట. ఉన్నాయి ఒకదాని కింద ఒకటి. సో ఇవన్నీ కూడా అమ్మిప్పించినాయి మ్యారేజ్ అయిన తర్వాత. సో ఇవి వచ్చేసి ఇవి కూడా నా మ్యారేజ్ గిఫ్ట్సే. ఈ సెట్ వరకు అయితే మా ఇంటి కింద ఓనర్ ఉంది కదా, ఆ అక్క ఇచ్చింది అనమాట ఈ సెట్ వరకు అయితే. సో ఇవన్నీ కూడా ఇవన్నీ గాజు గ్లాసులు ఇవన్నీ కూడా ఇవే అండి. ఇది వచ్చేసి మా ఆయన గిఫ్ట్ వచ్చింది పెళ్లికి, మందాగమని వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఇచ్చారంట. సో జస్ట్ ఫన్నీగా చెప్తున్నాను నేను, ఓకేనా. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కుక్కరు అటులు. సో ఇది వచ్చేసి ఏంటంటే రైస్ అంటే పప్పు కుక్కరు. అసలు వాడలేదండి, నేనైతే ఏం వాడలేదు ఎక్కువగా, అన్ని అలానే పెట్టేసాను అనమాట. మీరు ఎప్పుడైనా ఫ్యూచర్ లో బయటకు వెళ్తే అప్పుడు వాడుకుందరు లేదమ్మా అన్నారు. సో అందుకనేసి మొత్తం నేను అలానే పెట్టేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి పప్పు కుక్కర్. ఇది వచ్చేసి పొంగనాల ప్యాన్. మీ అందరికి తెలుసు కదా పొంగనాల ప్యాను, నన్ను కూడా. ఇది వచ్చేసి పొంగనాల ప్యాన్. ఇవి వచ్చేసి ఒకటి బాగుండి ఒకటి వచ్చేసి పెద్ద కర్రీ వండుకోవడానికి ఏదైనా ఇచ్చారండి. సో అది ఎందుకని నేనైతే ఏం వాడలేదు. ఇది వచ్చేసి నా మిక్సీ అండి, అమ్మ ఇప్పించింది. సో ఇది యూజ్ చేస్తున్నాను మిక్సీ అయితే, ఎందుకంటే ఈ మిక్సీ గిన్నెలు వేరు ఉండి పట్టడం లేదనేసి ఈ మిక్సీ యూజ్ చేస్తున్నాను. సో ఓవరాల్ అయితే ఇదనమాట మొత్తం కూడా. సో ఇవి వచ్చేసి కింద చెప్పాను కదా దివాన్ కాట్ కింది అనేసి, ఇవి వచ్చేసి దివాన్ కాట్ మీది పిల్లోస్ అండి అని చెప్పేసాను కదా. సో ఇవి వచ్చేసి మా దివాన్ కాట్ మీది పిల్లోస్ అనమాట. సో యూజ్ చేయలేదు, బట్ అలానే పెట్టేస్తున్నాను. యూజ్ చేస్తున్నప్పుడు వాడొచ్చు అనేసి కవర్లు కూడా తీయలేదు, నేనైతే ఇలానే పెట్టాను అనమాట. సో ఈ టిఫిన్లు ఇవన్నీ కూడా అమ్మిప్పించినాయండి. కవర్స్ ఏం తీయలేదు, ఎందుకంటే మట్టి పడిపోతుంది కదా అనేసి కవర్లు ఏం తీయకుండా అలానే దాచిపెట్టేస్తున్నాను భద్రంగా. సో ఇవన్నీ కూడా అలానే పెట్టేస్తున్నాను. అండ్ ఇవి వచ్చేసి మా అత్తయ్య మా మామయ్య మా హస్బెండ్ డైలీ వేర్ బట్టలు అనమాట. సో ఇదే అండి ఓవరాల్ అయితే మా ఇల్లు అయితే. ఇది వచ్చేసి మా అత్తయ్య బీరువా. మా అత్తయ్య బీరువాలో మా అత్తయ్య బట్టలే సరిపోయాయి. మా అత్తయ్య మామయ్య అది ఉన్నాయి. సో ఇది వచ్చేసి మా అత్తయ్య బీరువా అనమాట. ఇది వచ్చేసి మా అమ్మ ఇప్పించింది బీరువా మ్యారేజ్ అయిన తర్వాత. శారీ తీసుకొస్తారని చెప్పాను కదా, అప్పుడు ఇప్పించింది అమ్మ అయితే ఇది. సో బాగుంది కదా. సో బాగుందండి. నా బట్టలు మీరు అందరూ చూసారు కదా. సో నా బట్టలు ఇంకా పట్టకుండా అలానే చాలా ఉన్నాయండి నా బట్టలు అయితే అసలు వేసుకోవడానికి. బట్ వేసుకునే అంత ఓపిక లేక అలానే వదిలేసాను అన్ని. ఇదనమాట. ఈ పిక్ చూపించా. సో ఇది వచ్చేసి నేను తిరుపతి అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత తిరుపతికి వెళ్ళున్నాం అనమాట. సో అప్పుడు దిగిన పిక్ అండి, చాలా బాగుంది కదా. అప్పుడు ఇలా ఉన్నాను అనమాట నేనైతే. మ్యారేజ్ అయిన 15 రోజులకేమో వెళ్ళాము మేమిద్దరము తిరుపతికి. అప్పుడు దిగాము, గుర్తుగా ఉంటుంది లేనేసి. ఒకటి అమ్మ దగ్గర ఒకటి నా దగ్గర ఉందనమాట. ఇది చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చిందండి ఫోటో. అప్పుడే బాగున్నాము ఇద్దరం. ఇప్పుడైతే మాది తిని లావు వస్తున్నాడు, బట్ కొద్ది పొట్ట వస్తుంది, మాదికి తగ్గించాలి. సో అదే అండి, బాగుంది కదా ఫోటో, నాకు చాలా నచ్చింది ఫోటో అయితే. మేము ఇలాంటిది ఫ్రేమ్ కట్టించుకోవాలనుకున్నాం కాబట్టి, బట్ కట్టిలేదు. నెక్స్ట్ కట్టిలానికి ట్రై చేస్తాను నేనైతే, ఓకేనా. అదండి.
ఫోటో చూపించింది కొద్దిగా. సో ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ తీసిన పిక్ అన్నమాట, కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ తీసిన పిక్ అండి. బట్ ఏంటంటే మ్యారేజ్ అప్పుడు పోస్టర్స్ ఇస్తారు కదా మనకు, కొన్ని ఒక 3 ఇచ్చారనమాట. ఒకటి మిగిలింటే ఇక్కడ తీసుకొచ్చుకున్నాను అనమాట నేను, ఇక్కడ అతికించుకుందాం అనేసి. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ పిక్ అయితే. చాలా బాగా తీశారు, రియల్గా అయితే అంత బాగుంది అనమాట. సో అది ఈ పోస్టర్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. సో ఇది కూడా అమ్మ ఇప్పించిందండి మ్యారేజ్ అయిన తర్వాత. ఇవన్నీ మ్యారేజ్ అయినాక శారీ కట్టుకొని వస్తారంటారు కదా, సో అప్పుడు ఇప్పించింది అమ్మ. ఇది డ్రెస్సింగ్ టేబుల్, బీర్వా అండ్ దివాన్ కాటు కొన్ని సామాన్లు ఇప్పించిందమ్మ. సో ఇదైతే ఓవరాల్ అయితే నా డ్రెస్సింగ్ టేబుల్. ఇది కూడా నా మ్యారేజ్కి వచ్చింది అనమాట గిఫ్ట్. సో అది ట్రై ప్యాడ్, చైర్, ఇది అండి నా హౌస్ అయితే. ఇది నా హౌస్ టూర్. అండ్ మొత్తం అయితే మా హౌస్ టూర్ అనేది మీకు ఒక్కసారిగా కనపడింది కదా. సో ఇన్ని రోజులు మీరు వెయిట్ చేసినందుకు నేను చూపిస్తున్నానండి. బట్ నాకైతే చూపించడం నిజంగా ఇష్టం లేదు. ఏంటంటే చూపించాక మీరు తప్పుగా అంటారు, సో బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, నా అవన్నీ పట్టించుకుంటే నా మైండ్ పోతుంది అనేసి నేను పెట్టలేదు. బట్ కాదు, చాలా మంది అడుగుతున్నారు అక్క పెట్టండి అక్క, హోమ్ టూర్ పెట్టండి అక్క అనేసి. సో వాళ్ళందరి కోసం పెడుతున్నాను నేనైతే. సో ఓవరాల్ అయితే కనిపిస్తుంది కదా మీ అందరికి మా హౌస్ టూర్ అయితే ఇదే అండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఒక్క నిమిషం, ఎంత వచ్చింది కానీ. సో ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి, బెడ్రూమ్ కి వచ్చేసి. సో మేము వచ్చేసి ఇటు నుంచి వెళ్ళడానికి ఉంటుంది దారి. మా అత్తయ్య వాళ్ళైతే అటు మీకు చూపించాను కదా, అటు సైడ్ కట్టన్ ఉందనేసి, సో వాళ్ళు అటు నుంచి రావడానికి దారి ఉందనమాట. సో అది ఇక్కడైతే. సో ఓవరాల్ గా అయితే మా హౌస్ టూర్ ఓకే అయిపోయిందండి. హౌస్ టూర్ మీ అందరికి నేను చూపించేసాను. హోమ్ టూర్ అనేది మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చితే మాత్రం లైక్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తుంటానండి, ఓకేనా. ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్, నెక్స్ట్ సండే 12 PM కి నేను ఆదితోటి లైవ్కి వస్తాను అనమాట. సో ఖచ్చితంగా డెఫినెట్ గా అయితే మీ అందరికైతే లైవ్కి వచ్చేసేయండి, ఓకేనా. ఓకే అండి, ఈ వీడియో ఇంత ఎండ్ చేస్తున్నాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్. ఒక నిమిషం నుంచి